నేటి అమావాస్య రాత్రి మనోజ్ చావు ముహూర్తం. నాటకాలాడకు. నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా లక్ష్మీనారాయణ గారి కూతురి బాబలేవు. ఎటు వెళ్ళాలి? బాగా గుర్తు చేసుకో. గుర్తొచ్చింది, ఇటే వెళ్ళాలి. సార్ ఏదో జంతువై ఉంటుంది సార్, నేను చూసొస్తాను, ఉండండి. ఓకే పదండి. కానిస్టేబుల్, కానిస్టేబుల్, కానిస్టేబుల్. యామిని, సార్. ఆ రోజు నన్ను అడవిలో చూసి భయపడ్డావు కదా? అవును సార్. పైగా స్పృహ తప్పి పడిపోయావు. అసలు నన్ను చూసి ఎందుకు భయపడ్డావు? సార్, ఆ రోజు అడవిలో నన్ను చంపాలని వెంటపడింది మీరే కదా సార్? అవును సార్. జేమ్స్తో పెళ్ళైనా శోభనం మాత్రం నాతోనే జరగాలని అడవిలో నన్ను ఎత్తుకెళ్ళి బలవంతంగా అనుభవించి చంపేశారు కదా. అంటే నువ్వు? నేను మనిషిని కాదు సార్, ఆత్మని. ఆత్మని నేను చెప్పేది నిజం సార్. నేను అడవిలోనే చచ్చిపోయాను. మరి నేను హాస్పిటల్కి వచ్చినప్పుడు నువ్వు మంచం మీద పడుకుని నాతో మాట్లాడావు కదా? అప్పుడు కూడా ఆత్మనే సార్. మరి ఆ డాక్టర్ ట్రీట్మెంట్ చేశానన్నాడు? అతను డాక్టర్ కాదు, ఎస్ఐ మనిషి. అదంతా నాటకం. అంటే ఆ ఎస్ఐ కార్తిక్ నాటకం ఆడుతున్నాడా? ఎస్ఐ నా ఫ్రెండ్ శవాలతో పాటు నా శవాన్ని పోస్ట్ మార్టం చేసి మా అమ్మ నాన్నలకు అప్పగించాడు. నో నో. ఎస్ఐ మీతో కూడా నాటకం ఆడుతున్నాడు. మీరు ఊహించింది కరెక్ట్. మిమ్మల్ని అడవిలోకి తీసుకురావడానికి ఇవన్నీ అతనే చేస్తున్నాడు. నో నో.
మీ నాయక్ని ఆ ఎస్ఐ ఇప్పుడు చంపబోతున్నాడు సార్. నేను చెప్పేది నిజం సార్. నో నో రాజు 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 చనిపోయినట్టుగా ఉన్నాడు కార్తిక్ గారు. నాయక్ గారు 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 కమాన్ నాయక్ గారు, మీరు డేంజర్లో ఉన్నారు. ఫోన్ లిఫ్ట్ చేయండి. మనోజ్ గారు చేస్తున్నారు. హలో మనోజ్ గారు, చెప్పండి. నాయక్ గారు, మీరు ఎక్కడ ఉన్నారు? నేను కార్తిక్ గారు వెతుకుంటూ వెళ్తున్నాం. ఒక చోట ఆగాం. ఓకే ఓకే, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. చెప్పండి మనోజ్ గారు. మీ పక్కనున్న ఎస్ఐ కార్తిక్ విశ్వంబర మనిషి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా నాయక్ గారు? మనోజ్ గారు, నాకు అన్నీ తెలుసు. మీరేం కంగారు పడకండి. మీ పనిలో మీరుండండి, సరేనా? లేదు, మీరు అర్జెంటుగా ఎక్కడ ఉన్నారు చెప్పండి, నేను మీ దగ్గరికి వస్తాను. అక్కర్లేదు మనోజ్ గారు, నేను హ్యాండిల్ చేయగలను. నన్ను నమ్మండి. మనోజ్ గారు ఏమంటున్నారు? సరే మనోజ్ గారు, నేను చూసుకుంటాను. ఛా! నాయక్ గారితో అంత మొండితాను. ఇప్పుడు ఏం చేయాలి? మనం వెళ్దామా సార్? ఆ ప్లేస్ నాకు గుర్తుకొచ్చింది. అక్కడికే తీసుకెళ్తాను, రండి. డాక్టర్ గారు ఏమైంది? మీరేం కంగారు పడకండి. పేషెంట్ బాడీలో ఎనర్జీ లెవెల్స్ తగ్గడం వల్ల చిన్న డిస్టర్బెన్స్ అంతే. సిస్టర్, సార్? న్యూ సెలైన్ ఏర్పాటు చేయి. అలాగే సార్. సిస్టర్, కొత్త సెలైన్ ఎక్కిస్తున్నారా? అవును మేడం, ఇందాక సెలైన్ పైప్ ఊడిపోయింది, మేము నోటీస్ చేయలేకపోయాం. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. సెలైన్ పై పూడిపోయిందా? ఎలా ఎలా ఎలా? Oh no! 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 అలివేన్కి కోబ్రా విషయం ఇచ్చి చంపాలన్న ఐడియా చాలా హెవీగా ఉంది. భవానీ, కోబ్రా విషం ఒక్క చుక్క పడితే ఒక్క సెకండ్ చాలు చావడానికి. ఓకే, కాదనను. కానీ సెలైన్ పై పూడి మిస్ఫైర్ అయింది కదా. ఛ! అదే నా బ్యాడ్ లక్.
అలివేణి ఆయుష్ రేఖ బలంగా ఉందనుకుంటాను అంజలి. భవానీ, చెత్తబాగుడు వాగకు. కోపంతో నా నరాలు తెగిపోతున్నాయి. ప్లీజ్, నో నాయిస్. ఇది హాస్పిటల్. ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? 3 గంటలు. సో వాట్? ఈ హాస్పిటల్లో డాక్టర్స్ డ్యూటీ మారే టైం 3 గంటలకు తెలుసా? అలివేని డాక్టర్ రిపోర్ట్స్ జిరాక్స్ నా దగ్గరున్నాయి. ఇంకో 3 గంటల వరకు అలివేనికి ఆక్సిజన్ మాస్క్తో బ్రీతింగ్ ఇవ్వాలని డాక్టర్స్ రిపోర్ట్లో రాశారు. సో మధ్యలో ఆక్సిజన్ మాస్క్ తీసేస్తే 30 సెకండ్స్లో అలివేణి ఊపిరాడక చచ్చిపోతుంది. సింపుల్. సో 3 గంటలకు డాక్టర్స్ డ్యూటీ చేంజ్ అయ్యే టైంకి అలివేణి దగ్గర ఓ 10 మినిట్స్ వరకు హాస్పిటల్ స్టాఫ్ ఎవ్వరూ ఉండరు. ఆ టైంలో వెళ్ళి ఆక్సిజన్ మాస్క్ తీసేస్తే సరే, అలివేణి ఫినిష్. ఆ ప్లాన్ వర్కౌట్ కాకపోతే అక్కడే అలివేణిని కత్తితో పొడిచి పొడిచి చంపేస్తాను. అంజలి, అంజలి ఆగు. ఈ కత్తి కాన్సెప్ట్ వద్దు. ఇందాక నాకొక లేడీ ఫోన్ చేసి బెదిరించింది. ఎవరు? నేను అంజలిని కాదని, అలివేణియే అంజలి అన్న సీక్రెట్ చెప్పేసింది. తెల్లవారే లోపు నేను ఎస్కేప్ అయి పారిపోవాలంట, లేకపోతే చంపేస్తానని చెప్పింది తెలుసా? ఇప్పుడేమంటావు? అలివేణిని ఎలా చంపాలో ముఖ్యం కాదు, ఒక్కటే కాన్సెప్ట్, చంపాలి. చంపాలి, చంపాలి, చంపాలి. అంజలి, ఒరే సాలెగా, నువ్వు విశ్వంబర మనిషి వాటి కదా? ఇందాకే మనోజ్ ఫోన్ చేసి చెప్పాడు.
సార్ ఏమైంది అమిని? మీరు ఆ నిధి మీద నిలబడ్డారు సార్. అవును సార్. చేతిలో ఉన్న నిమ్మకాయ ఇక్కడే గిర్రున తిరిగింది సార్. ఆ రక్తం చూసారా? అవును, నువ్వెందుకు భయపడుతున్నావు? అదేంటి సార్ అలా అన్నారు? నేను మనిషినే, ఆత్మను దెయ్యాన్నో కాదు. ఏంటి సార్ అలా చూస్తున్నారు? యామిని, ఇందాక నేను చనిపోయాను ఆత్మన్సారా అన్నావు. నన్ను బలాత్కారం చేసి చంపేశారు, ఎస్ఐ నాటకం ఆడుతున్నాడు అన్నావు. అయ్యో, నేనెప్పుడు చెప్పాను సార్? నాయక్ని ఎస్ఐ చంపేస్తాడని కూడా అన్నావు. ఆ మాట అంటేనే ఎస్ఐతో జాగ్రత్త అని ఇందాకే నాయక్ గారికి ఫోన్ చేశాను. సార్ మీకు దండం పెడతాను, నేను మాట్లాడిన మాటలన్నీ ఓ మై గాడ్. ఏమైంది? సార్, ఇదంతా ఈ అడవిలో జరిగే మాయ. తండ్రి కొడుకులు నరుక్కోవడం, స్నేహితులు ఒకరినొకరు చంపుకోవడం అన్నీ జరుగుతాయని అతను చెప్పాడని మీకు చెప్పాను కదా సార్. యా, అవును. ఆ ప్రభావంతోనే మీతో నేను అలా మాట్లాడుంటాను సార్. అంటే ఎస్ఐ హాస్పిటల్ గురించి నువ్వు చెప్పింది నిజమా అబద్ధమా? అయ్యో, నేనేం చెప్పానో అదంతా అబద్ధమై ఉంటుంది సార్. 1 minute. The subscriber you are calling is out of... ఛ! నాట్ రీచబుల్ అని వస్తుంది. అడవి కదా సార్, సిగ్నల్స్ ఉండవు. ఎస్ఐ కార్తిక్ గారికి చేయండి సార్. The subscriber you are calling... తన ఫోన్ కూడా నాట్ రీచబుల్ అనే వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం సార్? సార్, ఇప్పుడు ఏం చేయబోతున్నారు?
ఈ సమాధిలో మమ్మీ దేహం ఉంది. దాన్ని బయటికి తీసి తగలబెట్టాలి. సరే, అందులో నిధి ఉందంటారా? దాని జోలికి పోతే ప్రాణాలు పోతాయామని. వద్దు సార్, ఎంతో మంది ఈ నిధి కోసం వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్నారు. నా ఫ్రెండ్స్ని, తాళి కట్టిన జేమ్స్ని కూడా పోగొట్టుకున్నాను. ఫ్యూచర్లో ఇంకా ఎంతమంది బలవుతారో తెలీదు. మీరన్నట్టుగానే కాల్చి బూడిద చేద్దాం సార్. యామిని, నువ్వు ఈ ఫోన్ తీసుకో. ఎస్ఐకి నాయకి ఫోన్ చేస్తూ ఉండు. వాళ్ళ కనెక్ట్ అయితే వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పు. ఓకే సార్.